ఈ వాకింగ్ ఏదో గార్డెన్ లో చేయొచ్చు కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా నీకు? అత్త, దానికి నువ్వేనా అర్థమయ్యేలా చెప్పు. మీ అమ్మ కాళ్ళ కింద చెప్పులున్నాయనుకున్నావా? కింద తారాదే ఉన్నట్టు ఊహించుకొని నడుస్తోంది. ఇలా ఏవో ఊహించుకొని ఇన్ఫార్మ్ చేయకుండా తారాదేవి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. తిట్లు తిని అరక్క ఇలా నడుస్తాం, అంతేగా. ఆ తారాదేవి ఎంత అవమానంగా మాట్లాడిందో తలుచుకుంటుంటే చచ్చిపోవడం నయం అనిపిస్తోందత్త. అవమానం జరిగింది కదా అని ఆత్మహత్య చేసుకుంటే ఆయుష్ 100 ఏళ్లకు బదులు 10 ఏళ్లే ఉండేది. రాజీ పడాలి. అప్పుడప్పుడు తల వంచుకుంటే మెడకు మసాజ్ చేసినట్టుంది అనుకోవాలి. దేన్నైనా స్పోర్టివ్గా తీసుకోవాలి అవంతిక. ఇక్కడ మనం స్పోర్టివ్ గా తీసుకొని బలవంతంగా స్మైల్ ఇచ్చుకొని తిరుగుదాం గ్రాని. కానీ అక్కడ విరాట్ భూమి ఇద్దరు కలిసి స్పోర్ట్స్ ఆడుకుంటున్నారు. ఆటల్లో పాటలు కూడా ఉన్నాయి. లవ్ సాంగ్స్ కాస్త రొమాంటిక్ సాంగ్స్ అయితే నందిక వేసుకున్న కాస్ట్యూమ్స్ చింపుకోవాల్సిందే. బట్టలు చించుకోవాల్సిన కర్మ గాని పిచ్చి గాని మనకు పట్టలేదు. చించటం బదులు ఆలోచించటం మేలు. ఎలా గ్రాని? ఇక్కడ ఇలా షేమ్ గా ఫీల్ అయి సర్దుకుపోవడం ఎలా? ఓసి నా ముద్దుల మనవరాలా, ఈ శేషమ్మ చరిత్ర నీకింక పూర్తిగా తెలీదే. 44 ఏళ్ల క్రిందటి కథ చెప్తాను, జాగ్రత్తగా విను. మీ తాతగారు రాజా రావ్ బహదూర్ గారిని నేనే పెళ్లి చేసుకుంటానని మా తల్లిదండ్రులు, బంధువర్గంతో సహా అందరూ నన్ను ఆట పట్టించేవారు. అప్పుడు సిగ్గుపడుతూ తలవంచుకుంటే కాబోయే పెళ్లి కూతురు అని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. మరదల్నైనా కన్న కలలన్నీ వరదలో కొట్టుకుపోతాయని మీ తాతగారు ఆ ముక్తాదేవి మెళ్ళో తాళి కట్టారు. అప్పుడు కూడా నేను తల వంచుకునే ఉన్నాను. సిగ్గుపడుతూ కాదు, అవమానంతో. మీ జేజమ్మ భూలక్ష్మీదేవి గారి మాట శాసనమై నేను ఇప్పటికీ 60 ఏళ్ల కన్యగానే ఉండిపోయాను. ఆ ముక్తాదేవి సిగ్గుపడుతూ ఆ రోజు శోభనం గదిలోకి పాల గ్లాసుతో వెళ్ళినప్పుడు ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపుకి పాడేరు పక్కనున్న చెరువు మొత్తం నిండిపోయింది. అనుకోరు, దాన్ని పొందేవారు ఆ సమయానికి వచ్చి తీసుకుని వేసుకుని వెళ్ళిపోతారు. నానమ్మా, 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 నానమ్మా. భూమి, నానమ్మా, 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 నానమ్మా. నువ్వు నన్ను నానమ్మ అని పిలుస్తున్నావా తల్లి? అయ్యగారిని తాతగారు అని పిలుస్తున్నప్పుడు మిమ్మల్ని నానమ్మ అని ఎందుకు పిలవరాదని ఆలోచన వచ్చినది. మా ఊళ్ళో ఇట్టాగే వరుసలు పెట్టి పిలుస్తారు. ఓయ్,
ఇది కంపుగొట్టే పల్లెటూరు కాదు, ఖరీదైన పట్నం. మీ స్థాయి వేరు, మా స్థాయి వేరు. పల్లెల్లో స్థాయిలు హోదాలు ఉండవండి. ప్రేమలు ఆప్యాయతలే ఉంటాయి. కులం మతం తలవమండి. పెద్ద చిన్న సూత్తాం, గౌరవిత్తా అభిమానిత్తా సమానంగా చూసుకుంటా బంధుత్వాలు కలుపుకుంటాం. అక్క, ఇది నిన్ను నానమ్మ అనేసిందని కొంపదీసి పెద్ద మనోరాలా అనేసావు. శేషమ్మా 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 మా మేనత్త ఉద్దేశం ఏంటంటే అత్తయ్య, మనది 1,10 లక్షల ఆస్తో కాదు, 100 కోట్ల ఆస్తి కదా. వరస కలిపి తర్వాత ఇంకేం మత్తైనా కలుపుతారేమోనన్న భయంతో అలా అన్నది, అంతే. మేము గమ్మత్తు చేసేటోళ్ళమే గాని మత్తు మందు కలిపేటోళ్ళం కాదమ్మా. అసలు మీరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ఇంటికి ఎందుకు వస్తామమ్మడు? తాతగారికి నయం చేయనీకి సేతనేనంత సాయం చేద్దామనే కదా. నానమ్మ, మాయమ్మ ఇంకో మంచి మందు పంపినది. ఆముదంలో కలిపి రాస్తే కాళ్ళు చేతుల్లో గడ్డ కట్టుకున్న నెత్తురు మళ్ళా పారుతుందంట. అవునా భూలక్ష్మి? అవునా అని సంతోషపడకక్క. ఈ కొత్త రకం నూనెను ముందు ఏ పిల్లి మీదనో లేకపోతే ఈ పిల్ల మీదనో పోయి తోలు ఊడలేదంటే నమ్మకంగా బావగారి పాదాలకు పూసి పూజ చేద్దాం. పిల్లయితేనే ఈ పిల్లయితేనే రెండు ప్రాణం ఉన్నవే కదా. పైశాచికత్వంతో ప్రయోగాలు మాని భగవంతుడి మీద భారం వేసి బతకడం నేర్చుకోండి. నువ్వు రామ్మా. ఆగవే. అబ్బా మీది ఉడుంపట్టండి. ఏయ్, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పి వెళ్ళు. ఆయ్ మీ ఫ్రెండ్ భూమికి మందులు పంపించే ఆ మహాతల్లి ఎవరో? ఉమ్? హ్మ్? రోజా. కూజ ఏం కాదు. ఆహా, తల్ల ఎట్టుకుంటాం కదా, అదే రోజా. వీళ్ళమ్మకి అంత పాష్ పేరుందా? మా భూమికి చుట్టుపక్కలున్న 7లలో పేరున్నది. వాళ్ళమ్మకు మంచి పేరుండదా? తండ్రి పేరు నిజంగానే దేవుడా? మమ్మీ, దాని ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కుంటే మెంటల్ ఎక్కేలా ఉంది. లివ్ ఇట్. ఆ, సర్లే గాని తాత పేరు చెప్తానుండండి. చెప్పు చెప్పు చెప్పు. చుట్టల తాత. అమ్మగారు, మాము అట్టనే కేకేస్తాం. తతిమోళ్ళందరినీ వరసలతోనే పిలుస్తాం. మా అమ్మ పేరు, మా అయ్య పేరు కూడా చెప్పనా? పోవే తెంగరదానపా. ఆ? హ.